సాంగ్ మాత్రం వస్తుంది చాలా బాగుంది నిజంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం మస్తా వీడియో సాంగ్ పైన అయితే. సో ఇదైతే ఒక లిరికల్ వీడియో అయితే వదిలేరు. లాస్ట్ టైం ఒక నార్మల్ సాంగ్ అయితే వదిలాడు, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీడియో సాంగ్ కూడా వదిలాడు. సో ఈ సాంగ్ ఉన్న హైప్ అలాంటిది ఫస్ట్ నుంచి మంచిగా లేపుతున్నారు. ఈ సాంగ్ వచ్చినప్పటి నుంచి అంటే అది ఇక్కడ మహారాష్ట్రలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సాంగ్ అయితే పర్ఫార్మ్ చేశారు రేమంత్ సార్. అప్పుడు రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఉన్న హవా ఇప్పుడు వరకు తగ్గట్లేదు దానికి. సో చూద్దాం దీంట్లో సాంగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న పెద్ద టీం అఫీషియల్ కూడా వదిలింది, లైక్ దీని విజువల్స్ కూడా అలానే ఉంటాయి సాంగ్ లాగా అన్నట్టు. సో చూద్దాం ఎలా ఉంటుందో, చూసి మాట్లాడుకుందాం. రీఫ్రెష్ ఉంటుంది క్రికెట్ రా. నార్మల్ స్టార్టింగ్ హనుమాన్ స్వామిని జూమ్ అవుట్ చేసి అసలు బాడీ ఎవరే ఇండియాలో ఎవరే బాడీ కూడా అట్లా లేదు. నేను చెప్పాను నేను మాల్లో అయితే మాల్ వేసిన. ఓహో రే 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 ఏం వస్తామే. వా సాంగ్ మాత్రం వస్తుంది చాలా బాగుంది నిజంగా. సింగర్ కూడా వెళ్ళినాడు వాడు, మళ్ళీ పాడాడు. అసలు ఆ వాయిస్ సెట్ అయినా ఎప్పుడున్నాడు అసలు నిజంగా హనుమంతులా ఉన్నాడు. నేను వేరే ట్రాన్స్ లో వెళ్తున్నా. వాయిస్ చాలా బాగుంది. సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు బాడీ చూడడం ప్రతి అసలు చూడు ఒక్కొక్క దాంట్లో కొప్పు వదిలేస్తే ఆ హెయిర్కి ఒక టెక్స్చర్ వస్తుంది. లిరిక్స్ ఉంటాయి స్వామి. బుడద ఫైట్ మేకింగ్ మాత్రం వస్తుంది అసలు ఓకే ఇది వర్షం ఫైట్. థియేటర్స్ లో అద్దు. ఓకే ఇది. ఓ అందరూ ఉంటే ఒకేసారి దాడి చేస్తున్నారు. జస్ట్ రేపు కాదు మొన్నాడేరా ప్రీమియర్ స్టెప్ నైట్. అసలు ఈ కుస్తీ ఫైట్స్ ఎలా ఉంటాయో చూడాలి. అసలు ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది. గమనిస్తే లాస్ట్ షాట్ వాళ్ళందరూ పడిపోయి ఉంటే చేతి అది నాకు తెలిసి అదే ప్రూవ్ చేసుకుంటారు చూడు, లైక్ గురువు ప్రూవ్ చేసుకుంటారు చూడు, ఆ టైంలో ఉంటుంది ఖచ్చితంగా. అది చెప్తున్నా కుస్తీ ఫైట్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారు బాడీని చూసి అందరూ ప్రతి ఇండియా అంతా స్టన్ అవుతారు.
ఏ మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కొక్క హీరోస్ ఉంటారు అనమాట. నిజంగానే పొద్దున ఎక్కడో చూశాను, జస్ట్ ఒక బండిని వేసుకొని జస్ట్ 2 కండలు వెంచేసి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అనుకొని చెప్తా ఉంటారు. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం పేరు పెడతామో ఇంకా మనకి అసలు మీ ఊళ్ళకి అసలు సినిమా కాదు కానీ అసలు క్రికెట్ దగ్గర నుంచి కుస్తీ దగ్గర నుంచి బాడీ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉందంటే ఆ ఒక్క సినిమాలోనే, సినిమా టు సినిమా కూడా కాదు, వేరే సినిమా కూడా కాదు, జస్ట్ 1.5 months లో అంట. అది వెజ్ డైట్ లో ఇప్పుడు చూపించారు కదా ఎంత కష్టపడ్డాడు. చెప్తున్నా రామ్ చరణ్ గారి కష్టానికైనా ఈ సినిమా జస్ట్ హిట్ టాక్ కొడితే కాదు, వస్తే చాలు అసలు ఇండస్ట్రీ అయిపోతుంది. ఖచ్చితంగా ఉన్న రికార్డ్స్ అన్ని కొలగొడుతుంది. సేమ్ 2 years ముందర కలిగి వచ్చింది, సేమ్ ఏ సినిమా లేదు లేకుండా పోయింది కదా, జస్ట్ హిట్ టాక్, మంచి టాక్ పడింది. జస్ట్ ఆ మాత్రం టాక్ దీన్ని పడిందా చూసుకోండి. ఇండస్ట్రీకి ఇది ఒక టైం వస్తున్న సినిమా. హిట్ అయిందా ప్రతి ఈ ఇండస్ట్రీ అంతా బతుకుతుంది, లేదంటే ఇండస్ట్రీని దొబ్బేస్తుంది. ఇదే ఫిక్స్. ఇంకా ఎన్నో రోజులు లేదు, ఇంకో 2 days మాత్రమే. చెప్తున్నాం కదా, లిరికల్ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటది. ఈ సాంగ్ ఏ సీన్ లో పడుతుందో అయితే అసలు తెలియదు, కానీ పడిన అది ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడే వస్తుంది, అప్పుడు పడుతుందో, లేకపోతే హీరో గారు ఓడిపోయినప్పుడు లైక్ డౌన్ ఫాల్ అయింటారు కదా, అప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి ఈ సాంగ్. విజువల్స్ అన్ని ఇక్కడ చూస్తేనే ఇలా అనిపిస్తుంది, ఇంకా థియేటర్ లో చూస్తే అసలు నాకు ఇంకా అనిపించేది ఏంటంటే అది ఇదంతా దాచిపెట్టేసి ఏం చూపించకుండా థియేటర్ లో చూపించిందంటే ఇంకా హైలైట్ ఉందేమో అన్నట్టు. దీంతో ఎక్కువ హైప్ అయిపోతుంది. ఏమైతే సినిమా సరే చూద్దాం. ఎక్కువ అయిపోయింది, మళ్ళీ కొంచెం అటు ఇటు అయితే మ్యాచ్ కాలేదు అని అనిపిస్తుందేమో, కానీ అవన్నీ ఏం లేకుండా బాగుండాలని అనుకుంటున్నాం. సో మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది రామ్ చరణ్ గారి బాడీ? ఖచ్చితంగా కమెంట్ అయితే రాయండి. రెండే అనిపించింది కామెంట్లో అయితే రండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఖచ్చితంగా ఇలానే ఫాలో చేస్తూ ఉండండి నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.